ఇక్కడ వార్తలు. ఏపీ సీఎం జగన్ మధ్యాహ్నం 3 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరవుతారు. ఈ భేటీలో మేనిఫెస్టోపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంశం మేనిఫెస్టోలో చేర్చే ఛాన్స్ ఉంది. ఇక మహిళల కోసం మరికొన్ని కొత్త పథకాలు అమలుపై చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేలోపే మేనిఫెస్టో ప్రకటించాలని భావిస్తున్నారు సీఎం జగన్. ఏపీ సీఎం జగన్ మధ్యాహ్నం 3 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరవుతారు. అయితే ఈ భేటీలో మేనిఫెస్టోపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. నవరత్నాలతో పాటు కొత్త పథకాలు, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంశం మేనిఫెస్టోలో చేర్చే ఛాన్స్ ఉంది. అయితే మహిళల కోసం మరికొన్ని కొత్త పథకాల అమలుపై చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేలోపే మేనిఫెస్టో ప్రకటించాలని భావిస్తున్నారు సీఎం జగన్. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వినయ్ మనకు అందిస్తారు. వినయ్, చెప్పండి, ఎన్నికల స్కెడ్యూల్ వచ్చేలోపే మేనిఫెస్టో రిలీజ్ చేసే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జోస్నా, మేనిఫెస్టోకి సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ కీలక నేతలతో పాటు మేనిఫెస్టో రూపకల్పన కమిటీ కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిందిగా సీఎంఓ నుంచి వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపారు. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ మేనిఫెస్టోకి సంబంధించిన సమావేశం, కీలక సమావేశం జరగబోతా ఉంది. ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో ఒకవైపు అభ్యర్థుల ఎంపికతో పాటు మిగిలిన అన్ని అంశాలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా కసరత్తు చేస్తా ఉంది. ఒక వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసుకుని మారుతున్న ఈక్వేషన్ క్యాలిక్యులేషన్ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మేనిఫెస్టో అన్నది వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారుతుంది కనుక మేనిఫెస్టోకి సంబంధించి ఏ అంశాలు ఈసారి కొత్తగా మేనిఫెస్టోలో పొందుపరచాలి, మిగిలిన అన్ని వర్గాలను కూడా ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోని ఏ విధంగా తయారు చేయాలనే దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత వారం రోజుల నుంచి కూడా వర్కౌట్ చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. గత ఎన్నికల్లో ఏదైతే 2019 ఎన్నికలకు ముందు నవరత్నాల్లో అన్ని మేనిఫెస్టో ఇచ్చారో అన్ని కూడా 99% అమలు చేసామని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఆ క్రెడిబిలిటీతోనే మరొకసారి ప్రజా మేనిఫెస్టోను సిద్ధం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు ఈ మేనిఫెస్టో ఉంటుందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే డ్వాక్రా రుణమాఫీలు సంబంధించి కూడా పూర్తి కసరత్తు చేస్తా ఉంది. దాని విధి విధానాలపైన కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ ఇవ్వమని అడిగిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈరోజు డిస్కషన్ జరగబోతా ఉంది. దాంతోపాటు రైతు రుణమాఫీకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీ చెప్పమని చెప్పినప్పుడు కూడా అప్పుడు అది సాధ్యం కాదు కాబట్టి సాధ్యం కాలేదని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో కాకుండా రైతులకి కొద్దిగా పాజిటివ్గా ఉండేటట్టు కొద్దిగా ఉపయోగపడే విధంగా అది రుణమాఫీకి సంబంధించి కూడా కసరత్తు జరుగుతూ ఉంది. రైతులు కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాలని ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇలా ఓవరాల్గా మిగిలిన సంక్షేమ పథకాలతో పాటు ఏ పథకాలు అయితే మిగిలిన వర్గాలకు ఉపయోగపడితే వాటి అన్నిటిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇప్పటికే అటు తెలంగాణలో, కర్ణాటకలో సూపర్ 6 అంటూ కూడా కాంగ్రెస్ తీసుకొచ్చిన మేనిఫెస్టో అంతా కూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలన్నీ కూడా అదే ఫార్ములాని పాటిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాటి మేనిఫెస్టో అన్నిటి కూడా ధీటుగా కొత్త మేనిఫెస్టోని రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. మరోవైపు చంద్రబాబు గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా అతను ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయలేదు. మేనిఫెస్టో అంటే అతనికి ఆ విలువ లేదని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్లు చేస్తుంది. కనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు ఏం చెప్పాడో అవన్నీ కూడా అమలు
చేశారు కనుక జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉంది. సో దీనివల్ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా మరొకసారి అమలు చేస్తారని నమ్మకం ఉంటుంది కనుక సాధ్యమైన హామీలే ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ముఖ్యంగా మహిళలకు ఈసారి మేనిఫెస్టోలో పెద్దపేట వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. మహిళలతో పాటు రైతులకి పెద్దపేట వేసేందుకు కసరత్తు జరుగుతా ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించిన సమావేశం జరగబోతా ఉంది. జోష్న. రైట్ వినయ్.